వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టార్గెట్ బోండా ఉమామహేశ్వరరావు. ఈ అంశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు విజయవాడ సెంట్రల్ మీద ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ రోజున బోండా ఉమా వైసీపీకి సాఫ్ట్ టార్గెట్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇక అటు వెల్లంపల్లి ఒకవైపు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఈరోజు బోండా ఉమాను నిజంగానే అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తోంది విజయవాడ సెంట్రల్లో. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. పర్టికులర్గా ఆ సీటు మీద ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోకస్ పెడతానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే అది ఎప్పుడు కూడా విజయవాడలో ఏదైతే విజయవాడ వెస్ట్ లాంటి సీట్స్, విజయవాడ ఈస్ట్ లాంటివి హాట్ టాపిక్ అవుతూ ఉంటాయో అలాగే విజయవాడ సెంట్రల్ కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 2014 ఎన్నికల్లో బోండా ఉమా అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్న బట్ క్యాష్ ఈక్వేషన్స్లో భాగంగా ఆ రోజు మంత్రి పదవిని అయితే ఆయన తెచ్చుకోలేకపోయినారు. బట్ పార్టీ వైపు నుంచి ఒక అగ్రెసివ్ లీడర్గా బోండా ఉమాకు గుర్తింపు అయితే తెచ్చుకున్నారనుకోవాలి పార్టీ వాయిస్ వినిపించడంలో. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి మల్లాది విష్ణుని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి అక్కడ వంగవీటి రాధా పార్టీలో ఉన్నప్పటికీ 2019 ఎన్నికల కంటే ముందే మల్లాది విష్ణుని పార్టీలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ కారణంతోనే మల్లాది విష్ణు మీద జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ వంగవీటి రాధా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మల్లాది విష్ణుని అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థిగా బోండా ఉమా అండ్ మల్లాది విష్ణు అన్నట్టుగా ఒక ఫైట్ నడుస్తూ వచ్చింది. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, తర్వాత వైసీపీ మీద ఉన్న సానుభూతి కావచ్చు, మిగిలిన చోట్ల లాగే బోండా ఉమా కూడా ఆ రోజున మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయాడు. అది కూడా చాలా నేరోతో ఒక 25 ఓడుస్తూనే ఆ రోజున బోండా ఉమా ఓడిపోవడం జరిగింది. ఇక మల్లాది విష్ణు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గ కోటాలో తనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని కూడా అంచనాలు వేసుకున్నప్పటికీ బట్ అక్కడ కూడా స్థానిక సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా అదే జిల్లాకు సంబంధించి కమ్మ సామాజిక వర్గ కోటాలో ఒక నానికి, కాపు సామాజిక వర్గ కోటాలో ఒక పేరుని నానికి మంత్రి పదవులు దక్కాయి. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆ రోజున మంత్రి పదవి దక్కింది. దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో మల్లాది విష్ణు మీద వచ్చిన వ్యతిరేకత కావచ్చు, బోండా ఉమా సోలోగా తన పెర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వచ్చిన విధానం, ఆయనకు సెంట్రల్లో పెరిగిన ఒక క్రేజ్ కావచ్చు, ఈ పరిణామాలు అన్నిటితోనే పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే కూడా మల్లాది విష్ణు మీద జగన్మోహన్ రెడ్డి అంత సానుకూలంగా లేరు డే 1 నుంచి. అందుకే విజయవాడ వెస్ట్ నుంచి బలవంతంగా వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి సెంట్రల్లో ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మల్లాది విష్ణు ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఏకంగా ఈరోజు పార్టీలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తనను అవమానం చేశారంటూ ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. ఏకంగా ఈరోజు షర్మిలాకే మద్దతు ఇచ్చేందుకు కూడా మల్లాది విష్ణు రెడీ అయ్యారు. అయితే ఇదే సమయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని అక్కడ నిలబెడటం ద్వారా అది ఒక ప్రెస్టీజియస్ సీట్గా వైసీపీ భావిస్తూ వచ్చింది. ఇక వెల్లంపల్లి కూడా అదే స్థాయిలో ఆ సీట్ని అంత ఈజీగా తీసుకోలేకపోతూ ఉన్నారు, ఎందుకంటే తనకు అది కొత్త కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఇక మరోవైపు మల్లాది విష్ణు రెబల్ భయం కూడా వైసీపీని ఉలికిపడేలా చేస్తోంది. ఈ పరిణామాలతో ఎలాగైనా సెంట్రల్ తాము కైవసం చేసుకోవాలని ఆలోచన వైసీపీలో ఉందని అనుకోవాలి. ఆ ప్లాన్లో భాగంగా తెర మీదకి వచ్చిందే రాయి దాడి జగన్మోహన్ రెడ్డి మీద అన్న చర్చ జరుగుతోంది. విజయవాడ సెంట్రల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించడం, ఆయన మీద ఒకవైపు పూలదండతో అక్కడ జరిగిన దాడి అక్కడ దెబ్బ తగిలిన విధానం కనిపిస్తున్నా అది రాయి దాడిగా వైసీపీ అండ్ బ్యాచ్ చిత్రీకరించే ప్రయత్నం చేయడం కానీ, ఈరోజు కొంతమంది సాక్షులను తారుమారు చేసే విధంగా ఈ రోజున బయటకు వస్తున్న ఆధారాలు కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి అంటే మా స్థాయిలో దాన్ని కోడికత్తి తరహాలో ఫోకస్ చేసినా ఆ స్థాయిలో అది ఫలితాన్ని ఇవ్వలేదని అనుకోవాలి, ఎందుకంటే సోఫార్. సో ఇలాంటి సిచ్యువేషన్లో బోండా ఉమా మీద అసలు బోండా ఉమాకి ఆ దాడికి ఎలాంటి సంబంధం లేకపోయినా గత 5 రోజులుగా వైసీపీ ఆయన వెంటాడే ప్రయత్నం చేస్తోంది. బోండా ఉమా ఆల్మోస్ట్ ఆయన అబ్స్కాండ్ అయిన పరిస్థితి కూడా ఉంది అని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఏకంగా బోండా ఉమా వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర బీఫామ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఒకవైపు, మరోవైపు బోండా ఉమా పోలీసులు చిక్కకుండా పారిపోయారన్న చర్చను కూడా వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. బోండా ఉమాని ఈ టైంలో అరెస్ట్ చేసి సీఎం మీద దాడికి ప్రేరేపించారని ఒకే ఒక కారణంతో అరెస్ట్ చేయించి జైల్లో కూర్చోబెట్టినట్లయితే ఈజీగా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉంది. బోండా ఉమా క్యాంపైన్కి బ్రేక్ పడే అవకాశం ఉందన్న అంచనా వైసీపీ నుంచి వస్తూ ఉంది. ఎందుకంటే కేవలం ఈ రచ్చంతా కూడా ఈ రోజున కేవలం మల్లాది విష్ణు కారణంగానే మల్లాది విష్ణు అక్కడ రెబల్గా మారే అవకాశం వెల్లంపల్లికి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లోనే వైసీపీ వెల్లంపల్లి శ్రీనివాస్ అండ్ జగన్మోహన్ రెడ్డి కలిసే ఈ కొత్త ప్లాన్ తెర మీదకి తీసుకొచ్చారని కూడా అంటున్నారు. దాంట్లో భాగంగానే టార్గెట్ బోండా ఉమా అనే అంశాన్ని అయితే ఇక్కడ తెర మీదకి తెచ్చారని అనుకోవాలి. దట్టు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ బోండా ఉమా విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే వైజాగ్ సెంట్రల్ సీట్ మీద బోండా ఉమా మీద ఆ స్థాయిలో వైసీపీ ఫోకస్ పెట్టిందని అనుకోవాలి. మరి ఈ ట్రాప్కి బోండా ఉమా ఎంతవరకు చిక్కుతారన్నది కూడా మనం చూడాల్సి ఉంది.